హాయ్ హాయ్ ప్రసాద్. ఏంటి రష్యాలో విషయాలు? రష్యాలో ఉమ్, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటది? డైరెక్ట్ కాలేజ్ కి మనం డైరెక్ట్ స్టూడెంట్ జాయిన్ అవ్వచ్చా, లేదా కన్సల్టెన్సీ నుంచి రావడం బెస్ట్ అంటావా? అది. చాలా మంచి క్వశ్చన్ అడిగావు. ఇప్పుడైతే ఎవరైతే రష్యాకి రావాలనుకుంటున్నారో ప్రసాద్ అడిగిన క్వశ్చన్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో ఇది మనం ఈ క్వశ్చన్ అయితే రెండు పార్ట్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి సెల్ఫ్ అడ్మిషన్ తీసుకోవచ్చు యూనివర్సిటీలో, లేకపోతే కన్సల్టెన్సీ ద్వారా తీసుకోవచ్చు అనేది ఒక సెపరేట్ రెండు వీడియోస్ అయితే చేద్దాము. ఇది ఇప్పుడైతే పార్ట్ 1 తో మనం కంటిన్యూ చేద్దాం ఈ వీడియో. హాయ్ హలో నమస్తే అందరికి. నా పేరు ఆకాష్. మాది ఈస్ట్ గోదావరిలో కాకినాడ. నేను సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ రష్యాలో చేస్తున్నాను. సో ఈ పార్ట్ 1 లో అయితే మనం అయితే అసలు అడ్మిషన్ రష్యాలో ఎలా జరుగుతుంది, మనం డైరెక్ట్ గా యూనివర్సిటీ ద్వారా మన అడ్మిషన్ అయితే తీసుకోవచ్చా అనేది ఆ డౌట్ అనేది ఈ వీడియో నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం నీట్ లో క్వాలిఫై అవ్వ ఉండాలి. అంటే మనకి 12th ఇంటర్మీడియట్ అనేది 50% మార్క్స్ అయితే రావాలి బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వ్యాలిడ్ పాస్పోర్ట్ అయితే ఉండాలి. సో తర్వాత మనం ఇప్పుడు ప్రెసెంట్ రష్యాలో అయితే డైరెక్ట్ అడ్మిషన్ కన్నా నేనైతే కన్సల్టెన్సీ వాళ్ళు ద్వారా మనం వస్తే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రాసెస్లు ఉంటాయి. లైక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, బేస్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, అండ్ గోసెస్ లోకి మనం ఇక్కడ బ్యాంక్స్ తీసుకోవాలన్నా, మన సిమ్ మనం యాక్టివేట్ అవ్వాలన్నా అది చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఒక 4 years నుంచి రష్యాలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు అయితే డైరెక్ట్ అయితే యూనివర్సిటీ అయితే తీసుకుంటలేదు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ మన కజిన్స్ కానీ ఎవరైనా చదువుతా ఉంటే వాళ్ళ ద్వారా మన అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. కానీ మనం మనంతగా యూనివర్సిటీకి అప్లై చేసి అనేది జాయిన్ అవ్వడం అనేది చాలా కష్టం. అది చిన్న ప్రాసెస్. ఏదైనా రాంగ్ స్టెప్ పడినా చాలా మనం అయితే నష్టపోతాము. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మనం అవన్నీ తీసుకెళ్ళి మన ఒక డాక్యుమెంట్ పీడిఎఫ్ చేసి మనం ఏమైతే ఉన్నాయో నీట్ క్వాలిఫైడ్ మార్క్స్ అండ్ 12th మార్క్స్ అండ్ 10th మార్క్స్ అండ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఫోటో అయితే మనం అయితే అన్ని యూనివర్సిటీ అఫీషియల్ మెయిల్కి అయితే మనం మెయిల్ చేయాలి. వాళ్ళు అన్ని క్లియర్ గా ఉంటే మనకి అడ్మిషన్ లెటర్ అనేది ఇస్తారు. మనకి అడ్మిషన్ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు డైరెక్ట్ అడ్మిషన్ మనం తీసుకోకూడదు ఆకాశాన్ని అడిగితే, సో ఇక్కడైతే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు వ్యక్తి అయితేనే మనం ఇక్కడైతే మనకైతే ఆ ప్రాసెస్ అనేది సరిగ్గా జరుగుతుంది. అదర్వైజ్ మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. రీసెంట్లీ మీకు ఆల్రెడీ తెలిసి మా ఫ్రెండ్ చిన్న తప్పు వల్ల అయితే మళ్ళీ ఇండియాకి వెళ్ళి బేస్ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ అయితే వచ్చాడు. సో అటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళ కూడా ఆ రిస్క్ తీసుకోలేక యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్ ఏం చేస్తున్నారంటే కన్సల్టెన్సీకి అనేది అప్పచెప్పేస్తున్నారు. ఎవరైతే కన్సల్టెన్సీ ద్వారా వస్తారో వాళ్ళకే వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి అన్ని వాళ్ళు టయానికి అయితే రెస్పాన్స్ అయితే ఇస్తారు. సో అది కూడా ఇక్కడ కన్సల్టెన్సీ కూడా సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా క్రిటికల్, చాలా ముఖ్యమైనదని చెప్పాలి మన రష్యాకి వచ్చే ముందు. ఎందుకంటే ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు అనేది 3 types ఉంటారు. అఫీషియల్ కాంట్రాక్ట్ ఉంటాడు, అండ్ మీడియేట్ ఉంటాడు, అండ్ థర్డ్ పార్టీ కూడా ఉంటారు. సో మనం ఈ అఫీషియల్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళ ద్వారా యూనివర్సిటీని మనం ఎంచుకుని ఆ యూనివర్సిటీ జాయిన్ అవుతే మన ప్రాసెస్ అనేది చాలా సులువుగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే మనకు ఉండదు. సో ఈ పార్ట్ 1 లో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్ కి చెప్తాను. ఏం కాదు, యూనివర్సిటీ అయితే డైరెక్ట్ అడ్మిషన్ అయితే తీసుకోవట్లేదు. చాలా రేర్ అది. ఎవరైనా మన కజిన్స్ ఆల్రెడీ ఆ యూనివర్సిటీలో చదువు ఉంటే వాళ్ళైతే హెల్ప్ తీసుకుంటే వాళ్ళ ద్వారా మనం అయితే డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. అదర్వైజ్ ఇక్కడ కొంచెం రష్యాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ అయితే కొంచెం ఇబ్బంది అని చెప్పాలి. ఫస్ట్ అఫీషియల్ కాంట్రాక్టర్ అయితే ఉంటారు మన ఇండియాలోనే. దాని గురించి అయితే మనం హెల్ప్ చేద్దాము స్టూడెంట్స్ కి. దాంట్లో ఎవరికైతే డైరెక్ట్ అఫీషియల్ పార్ట్నర్ ద్వారా మనం యూనివర్సిటీకి జాయిన్ అవుతే మన ప్రాసెస్ అనేది చాలా మంచిగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో డైరెక్ట్ అడ్మిషన్ అనేది రష్యాలో 100%కి 20% మాత్రం యూనివర్సిటీలు అయితే తీసుకుంటున్నాయి. ఉన్న ప్రతి యూనివర్సిటీ అయితే కన్సల్టెన్సీ ద్వారానే స్టూడెంట్ అడ్మిషన్ అయితే తీసుకుంటుంది ఎంబీబీఎస్కి అయితే. సో మీకు ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా నా నెంబర్ ఇది, దీనికి కాంటాక్ట్ అవ్వండి. మనం డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు. చిన్న రాంగ్ స్టెప్ వేసినా చాలా ఇబ్బందులు అయితే పడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవడు మిమ్మల్ని పట్టించుకున్నట్టయితే ఎవడు ఉండడు. సో ఒకసారి ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయాలనుకుంటున్నారో రష్యాలో చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా నేనైతే క్లియర్ చేస్తాను. మనం మాట్లాడదాం. నా నెంబర్ ఇది, దీనికి వాట్సాప్ చేయండి, ఆర్ వాట్సాప్ కాల్ చేసినా మనం మాట్లాడదాం.
సో నెక్స్ట్ పార్ట్ 2లో కన్సల్టెన్సీ గురించి మనం మాట్లాడుకుందాం. ఉంటా మరి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.